ఒక వైల్డ్ కార్డ్గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్లో వచ్చారో లేదో తెలియదు, ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు నెగటివ్ అయ్యాయి, బ్యాక్ ఫైర్ అయ్యాయి అని అంటున్నారు. అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. నేను దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్లో. సో ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి, ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు. ఏంటండి ప్రతి మనిషి తన కంట్రోల్లో లేకుండా ఏం జరుగుతుందని ఉంటుంది. సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన ఉన్నప్పుడు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఇన్సైడ్ ఏం ఆలోచించారు, ఎలా ఉండేది? ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు, ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో, అంతే. నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ ఎమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ ద డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ మీ ముందు ఇలా నిలబడ్డా. ఒకవేళ మణికంఠనే మీరు ఎలిమినేషన్ అయి ఉంటే ఈరోజు టైటిల్ విన్నర్ ఎవరు అయి ఉంటారు అంటే చెప్పలేం కదండి. అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప సో మనం దాన్ని గెస్ చేయలేము, ఊహించలేము. పక్క వాళ్ళు ఎవరైతే హైలో బాగా ఆడుతున్నారో వాళ్ళని వాడుకొని కావాలని ట్రిగర్ చేసి గౌతమ్ గేమ్ అలా ఉంటుంది అనేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు. ఈసారి మళ్ళీ నిఖిల్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడతాడు, అక్క అక్క అనడం, కావాలని ట్రిగర్ చేయడం. అక్క నేను నిఖిల్ అనలేదు కదా, వాళ్ళు కూడా అంటే వాడుకోవాలి ఇలా. సో ఏంటండి సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా గ్రూప్గా ఆడడం మంచిదా మీ ఉద్దేశంలో? సో ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్.
సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి. సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా, ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో, ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదకి కూడా వచ్చింది. సో ఐ వాజ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. సో 100% నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు. సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా? మీరే చెప్పండి. సో లేదు కదా. సో నా కోసం నేను నిలబడాలి కదా. సో దట్ ఈజ్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అండ్ తెలుగు వాళ్ళు గెలవకుండా స్టార్ మా గెలవడానికి మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను గెలిచుంటే బాగుండేదన్న భావన ఉంటుంది. నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది. అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా, నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప, అరే వేరే ఎవరో గెలిచిండు కదా అన్న జెలసీ ఉండదు. సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు. నేను లైఫ్లో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్.